శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని పాటి మీద గుడి అని కూడా పిలుస్తారు. ఇది మిథున రాశి పునర్వసు నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది గొర్రిపూడి గ్రామం భీమలింగపాడులో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని పాటి మీద గుడి అని కూడా పిలుస్తారు. ఇది మిథున రాశి పునర్వసు నక్షత్రం 1వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది గొర్రిపూడి గ్రామం భీమలింగపాడులో ఉంది. శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో తుల్యభాగ నదికి ఉత్తర తీరంలో గొర్రిపోడు అనే చిరు పట్టణం ఉంది. ఇది కాకినాడ జిల్లా కరప మండలం పరిధిలో ఉంది. ద్రాక్షారామం కాకినాడ రోడ్డు మార్గములో గొర్రిపూడి సెంటర్ ఉంటుంది. గొర్రిపూడి సెంటర్ నుంచి తూర్పు దిశగా సుమారు 1 కిలోమీటర్ దూరం లోపలికి గొర్రిపూడి అనే గ్రామం ఉంటుంది. గొర్రిపూడి గ్రామం నుంచి మరో 1.5 కిలోమీటర్ల దూరంలో భీమలింగపాడు అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరునిగా కొలుస్తారు. స్థానికులు శివాలయంను పాటి మీద గుడి అని కూడా పిలుస్తారు. శ్రీ భీమేశ్వర లింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం,
నంది విగ్రహం, ప్రధానాలయం ఉంటాయి. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ముఖమండపంలో నందీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి ఉన్నారు. గర్భాలయంలో శ్రీ భీమేశ్వర లింగం దర్శనమిస్తుంది. శ్రీకంఠాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీ గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ విన్నపం. ద్రాక్షారామ సంబంధిత 108 శైవ శాక్తాల్లో పునర్వసు నక్షత్ర ప్రథమ చరణ ఆవిర్భూతమైనటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం గొర్రుపూడి పాటి మీద వేయించేసినటువంటి భీమలింగపాడు అంటారు దీన్ని. పాటి మీద వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వచ్చుకుని స్వామివారు పునర్వసు నక్షత్ర ప్రథమ చరణ అధిష్టాన దేవతగా మిథున రాశిలో జన్మించినటువంటి, అలాగే పునర్వసు నక్షత్ర ప్రథమ చరణ జనన సంబంధిత దోష నివృత్తికై స్వామివారు 108 శైవ క్షేత్రాల్లో వెళ్ళడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పునర్వసులో జన్మించినటువంటి భక్తుల యొక్క దోషాలు నివృత్తి చేసి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగజేసేటువంటి క్షేత్రంగా ఇది వెలసిల్లుతో స్వామివారు కాశీ క్షేత్రంలో మనం ఏదైతే స్వామివారిని స్పర్శ ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో, అలాగే ఈయన కూడా వాయులింగ ప్రతిష్టాపన మాదిరిగా జరిగి స్వామివారిని భక్తులు స్వహస్తాలతో దర్శించుకుని ముట్టుకుని తరించేటువంటి సౌభాగ్యం కలగజేసినటువంటి శైవ క్షేత్రంగా ఇది వెలసిల్లుతోంది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి స్వామివారి యొక్క కార్తీక మాస సంబంధిత కార్యక్రమాల్లో, అలాగే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి వైభవోపేతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా 50 మంది భక్తుల్ని కూడా కోరడం జరుగుతుంది. భీమేశ్వర కమిటీ గొర్రిపూడి వారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఫాల్గుణ పూర్ణిమ అంటే హోళీ పూర్ణిమ నాడు జరుగుతుంది. హోళీ పూర్ణిమ నాటి రాత్రి తీర్థ జాతర చాలా వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మహాశివరాత్రి కూడా ఘనంగా జరుగుతుంది. కార్తీక మాసంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు వనభోజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం: కోటిపల్లి నుంచి కాకినాడ వెళ్లే బస్సులు వయా ద్రాక్షారామం, గొల్లెపాలెం, గొర్రిపూడి సెంటర్ మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. గొర్రిపూడి సెంటర్ బస్ స్టేజిలో ఆటోలు దొరుకుతాయి. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.